ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థనా విజయానికి తాళపు చెవి ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఒకసారి పాలయంగిచ్చో గారికి టెక్సాస్ నుంచి ఒక సహోదరి ఉత్తరం రాసిందంట. ఏమనంటే, మీరు నాకెంతో సహాయకులు, నాకు ఎంత సహాయం చేశారో మీకు తెలీదు. దేవుడు మీకు ఇచ్చిన విశ్వాసం మీద ఆధారపడటం అనేది ఎంతో అద్భుతమైన విషయం. మా దేశం కోసం దేవుడు మీ హృదయం మీద పెట్టిన భారాన్ని తలంచుకొని కన్నీటితో నా మనవి రాస్తూ ఉంటున్నాను అని చెప్పి ఈ యొక్క టెక్సాస్ నుంచి ఒక సహోదరి పాలయంగిచ్చు గారికి ఆ యొక్క ఉత్తరం రాయటం జరిగిందంట. ప్రతి విషయం చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి సమయం. ఆ సహోదరి అలా రాసిందంట. మళ్ళా ఇంకొక ఉత్తరం కూడా వచ్చిందంట పాలయంగిచ్చు గారికి. ఏమని రాశారంటే, కొరియాలో మీరు నా అవసరం కోసం దేవుని సింహాసనాన్ని తాకుతూ ఉన్నప్పుడు నాకు సరిగ్గా తెలిసింది, అప్పుడే నాకు స్వస్థత కలిగింది. ఇలా మరి ఆ ఉత్తరాలన్నీ చూసినటువంటివి ఆయన ఇలా చాలా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయంట. అవన్నీ కూడా మరి ఇప్పుడు మనం చెప్పలేం, కానీ సమయం లేదు కాబట్టి. ఎందుకనంటే పాలయంగిచ్చ గారి దగ్గర ప్రార్థనా శిఖరం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అందులో వీళ్ళందరూ ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనా శిఖరం యొక్క ఫలితాలు ద్వారా పొందుకున్నటువంటి విజ్ఞాపనలన్నీ నిత్యత్వంలో ఖచ్చితంగా తెలియబడతాయి. హల్లెలూయా. పాలయంగిచ్చ గారు ఏమంటారంటే, అడిగారంట ఆయన్ని, మీ యొక్క సొంత ఆత్మీయ జీవితాన్ని పంచుకోండి అని అడిగితే ఆయన చెప్పారంట, నా యొక్క స్వకీయ ఆత్మీయ జీవితాన్ని మీతో పంచుకోవడం ఏమీ అంత తేలికైన విషయం కాదు. ఈ విషయాలు నా దేవునికి నాకు మధ్య ఉంచుకుంటాను. అయితే మిమ్మల్ని ప్రార్థనలో ప్రోత్సహించడానికి నా వ్యక్తిగత జీవితం గురించి కొంత చెప్తానని చెప్పి పాలయంగిచ్చు గారు కొన్ని విషయాలు చెప్పారంట. ఏంటంటే, పాలయంగిచ్చు గారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, వేకువజామునే 4:30 నుంచి 5 గంటల లోపల ఆయన నిద్రలేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి జీసస్ ఆల్మైటీ గాడ్లో ఉన్న వాళ్ళందరికీ ఒక అద్భుతమైన అలవాటు ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా 3:30 లోపల నిద్రలేస్తారు. ఆమేన్. ఎందుకంటే 3:30 లైవ్లో ఉండాలి కాబట్టి ఖచ్చితంగా 3:30 లోపల నిద్రలేస్తారు. మరి పాలయంగిచ్చు గారు కూడా ఇప్పుడు మనం ఎలాగైతే 3:30 నుంచి 5 గంటల వరకు ప్రార్థన నడిపిస్తున్నామో, పాలయంగిచ్చు గారి ఆలయంలో కూడా ఈ యొక్క ఉదయకాల ప్రార్థన కూటాలు నడిపించేటప్పుడు ఆయన ఇంకా వేగంగా లేచేవాడంట, వేకువగా లేచేవాడంట. అయితే పాలయంగిచ్చు గారితో పాటు ఆయన సహాయ కాపర్లు కూడా మరి లేవాలి కదా, ఎర్లీ మార్నింగే లేచి ప్రార్థన చేయటానికి మరి చాలా ఆతృతతో ఎదురు చూస్తూ ఉండేటువంటి వారంట. సో సహాయ కాపర్లు ఉన్నారు కాబట్టి పాలయంగిచ్చ గారు ఏం చేశారంటే, ఆయన ఈ వేకువ సమయం అంతా ఇంటి వద్దనే ఇంట్లోనే గడిపేటువంటి వాడంట. ఎర్లీ మార్నింగ్ లేచి పాలయంగిచ్చ గారు ఏం చేశారంటే, మరి దేవుడు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడో, దేవుడు మనల్ని ఎంత అద్భుతంగా చేశాడో ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ, ఆలోచన చేసుకుంటూ, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ యొక్క పాలయంగిచ్చ గారి యొక్క వ్యక్తిగత ప్రార్థనా సమయం అంతా కూడా ప్రారంభించేవాడండి. ఫస్ట్ థ్యాంక్ యూ చెప్తూ, మళ్ళా ఆయన కుటుంబం కొరకు దేవుడు చేసిన దాన్ని అంతా గుర్తు చేసుకుని ఫస్ట్ దేవుని స్తుతించేవాడంట.
ఈ విధంగా ఆయన స్తుతించవలసినటువంటి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ కృతజ్ఞత స్తుతిలో చాలా సమయం గడిచిపోతుంది తెలియకుండా. వింటున్నారా? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాలు మనం గమనించగలుగుతున్నాం. ఫస్ట్ ఇప్పుడు కూడా స్తుతి ఆయన ఏం చేశాడు ఏంటి అదంతా కూడా మనం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ మనం ఈ యొక్క సమయాన్ని దేవునికి కేటాయిస్తూ వస్తూ ఉన్నాం. మరి నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్ ద్వారా స్తుతి జరుగుతున్న విధంగా ఇంకెక్కడ జరగకపోవచ్చు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకనంటే ఎవరైనా ఒక 5 మినిట్స్లో పరిశుద్ధాత్ముడా యేసయ్యా నీకే స్తోత్రం, జీవం కలిగిన తండ్రి నీకే స్తోత్రం, హల్లెలూయా అని చెప్పేసేసి ఒక 5-10 మినిట్స్ అనేసి పక్కకి వెళ్ళిపోతారేమో, కానీ ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ మనం ఖచ్చితంగా దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చాలా సమయం గడుపుతూ ఉన్నాం, ఆయన స్తుతిస్తూ ఉన్నాం. ఆమేన్. నిజంగా మీరు చాలా అద్భుతమైన ప్లేస్లో మీరున్నారు. దేవునికి మహిమ. సో అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాతే ఏం చేస్తారంట పాల్ యాంగిచ్చ గారు? విజ్ఞాపన ప్రార్థన ప్రారంభిస్తారంట. అంటే ఆల్మోస్ట్ మనం కూడా అట్లానే చేస్తూ ఉంటుంటాం. విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటంటే మన దేశ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు ప్రార్థించాలి. అలాగే మన దేశాన్ని నశింప చేయాలనుకున్నటువంటి సైతాన్ శక్తులు కొన్ని ఉంటాయి. వాటన్నిటి నుంచి దేవుని దూత మన దేశాన్ని కాపాడాలని మనం ప్రార్థించాలి. ఇలా ప్రార్థించేవారంటే పాల్ యాంగిచ్చ గారు. అలాగే చేస్తున్న పరిచర్య ఇవన్నీ కూడా. చివరగా భార్య, పిల్లలు, వీళ్ళందరి కోసం ప్రార్థించేవారంట. ఇవన్నీ అయ్యేసరికి తెలియకుండా సమయం అయిపోయేదంట. మనం కూడా చూడండి, పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్యా నీకే స్తోత్రం చిన్నగా ప్రారంభిస్తాం 3:30కి. అంతే 3:30 తర్వాత మనం 4 స్తుతి సింహాసనం వేస్తాం దేవునికి. స్తుతి సింహాసనం మీద యేసయ్య ఆసీనుడై ఉంటాడు. స్తుతి సింహాసనం వేసిన తర్వాత ఒక సామెతల గ్రంథం చదివాక మళ్ళా మన 100 స్తుతుల పుస్తకం చదివి ఒప్పుకోలు చేసి వాక్యం ధ్యానం చేసి ప్రభు బలలో పాలు పంచుకుని శక్తివంతమైన ప్రార్థనలోకి వెళ్ళి ముగించేసరికి ఆటోమేటిక్గా ఏమవుతుంది? 5 అయిపోతుంది తెలియకుండా. నిజంగా మీరు ఒక 1.5 సమయం గడపాలంటే ఎంత కష్టం అనిపిస్తుంది. కానీ ఆ 3:30 నుంచి 5 గంటల సమయం అసలు ఎలాగైపోతుందో మనకు తెలియదు. మనకు అసలు ఊహించలేమన్నమాట. తెలియకుండా జరిగిపోతుంటుంటుంది. అది దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి అన్నమాట. సో మరి చాలామంది ప్రతిరోజు చాలా రిక్వెస్ట్లు పెడతారు, చాలా అవసరతలు తెలియజేస్తారు. కాబట్టి మనం ప్రార్థనలకు వెళ్ళినప్పుడు మీలో చాలామంది చెప్పిన విషయాలు గుర్తుండవు. అందరూ ప్రార్థన అవసరతలు కానీ అందరూ సమస్యలు గుర్తుండవు. కాబట్టి పాల్ యాంగిచ్చ గారు మరి లక్షల మంది కాబట్టి ఆయన ప్రార్థనలోకి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడంటే దేవా నన్ను నడిపించు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించుకునేవాడంట. అప్పుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడికి మనం అప్పగా చెప్పుకుంటామో ఊహింపశక్యం కానీ ఆత్మభాషలో ప్రార్థనలో గడిపేటువంటి వాడంట. పరిశుద్ధాత్మకు దేవుని యొక్క మనసు బాగా తెలుసు కాబట్టి ఆయన ఏం చేస్తారంటే ప్రతి వ్యక్తి పరిస్థితిని గురించి చెప్పగలుగుతాడు. మనం పరిశుద్ధాత్మతో ప్రార్థించినట్లయితే దేవుని చిత్త ప్రకారం సరైనటువంటి ప్రార్థన చేస్తున్నామని చెప్పేసి మనం గ్రహించగలుగుతాం, ఎరుగుతాం అన్నమాట. మనం గుర్తించకముందే 1 గంట గడిచిపోతుంది. ప్రార్థన ముగించేసరికి ఆ దినంలో ఎదురయ్యేటువంటి ప్రతి సవాలు, ప్రతి పరిస్థితి ఎదుర్కోగలుగుతాం. పాల్ యాంగిచ్చ గారికి అప్పటికి 5 లక్షల మంది సంఘం, 5 లక్షల సంఘానికి కాపరి, అంతర్జాతీయ సేవా కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వేకువనే ఆ గంట ఆయన ప్రార్థనలో గడపకపోతే
మరి ఆయన ఒక మాట అనేవాడు, 5,00,000 సంఘ కాపరినైనా కానీ నేను ఎందుకని పిలువబడ్డానో దాన్ని నెరవేర్చలేను కూడాను. కాబట్టి మొట్టమొదటి గంట దేవునితో గడపవలసిందే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి సమయం దేవునితో గడపాలి. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. దయచేసి చాలా జాగ్రత్తగా మీరు వినాలి. మీరు ఎంత గొప్ప పోస్టులో, హోదాలో, గొప్ప స్థితిలో, గొప్ప ఉద్యోగం, గొప్ప ఐశ్వర్యవంతులు అయినప్పటికీ మొట్టమొదట సమయం దేవునితో గడపకుండా మీరు ఏమి చేసినా వృధా. మీ యొక్క గోల్ మీరు రీచ్ అవ్వలేరు. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను, లేకపోతే ఏదో నాకు ఉపయోగం అని కాదు, మీకు ఉపయోగం. ఎర్లీ మార్నింగ్ లేచి మొట్టమొదటి సమయం దేవునితో గడపడం నేర్చుకోండి. చాలామంది మధ్యాహ్నం సమయాన్ని సమకూర్చుకుంటున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థనా సమయం అని బైబిల్లో ఉన్నది. ఈ సమయంలో మీరు ఉన్నటువంటి మీరంతా కూడా చాలా ధన్యులు. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు దేని కొరకు నిన్ను పిలిచాడో అది నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా లేచిన వెంటనే మొట్టమొదటి గంట సమయం దేవునితో గడపాలి. ఆమేన్. వింటున్నారా? మొట్టమొదటి గంట సమయం దేవునితో గడపాలి. లేనట్లయితే ఖచ్చితంగా మనం ఫెయిల్ అయిపోతాం, దేవుని చిత్తం నెరవేర్చలేం. సో మనం లేచిన వెంటనే మేల్కొన్న వెంటనే మన దినచర్యను ప్రారంభించి ప్రార్థనకు కొన్ని గంటలు కేటాయించకపోతే కేవలం అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయకుండా పని ప్రారంభించాం కదా, మన స్వశక్తి పైన, మన సొంత శక్తి పైన ఆధారపడవలసి ఉంటుంది. అయితే ప్రార్థనకు సమయం ఇచ్చినట్లయితే ఏమవుతుంది? దేవుని అసంఖ్యాకమైనటువంటి నిధులను మనం నమ్మగలుగుతాం. ఊహించని రీతిలో మన అవసరతలు తీర్చబడతాయి. సూపర్ న్యాచురల్ మెరకల్స్ అంటారనమాట. హల్లెలూయా. సూపర్ న్యాచురల్ మెరకల్స్ అంటే ఏంటంటే సహజాతీతంగా కాదు, అవి సహజంగా జరగవు, కానీ సహజానికి అతీతంగా. సో చాలామంది ఫెయిల్ అయిపోతుంటారు. కారణం ఏంటంటే సొంత శక్తి మీద ఆధారపడి ముందుకెళ్ళిపోతారు, ప్రార్థించే సమయం లేదంటారు. ఫెయిల్ అయ్యే సమయాలన్నీ ఎదురవుతుంటుంటాయి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మీరు, నేను, మనం అందరం కూడా ఏం చేస్తాం? ప్రతిదినం సర్వసాధారణంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటాం కదా. కొన్ని చెప్పుకుంటాం, కొన్ని చెప్పుకోం ప్రతివారు. కాబట్టి ఇక్కడ చిన్న లాజిక్ మీరు గమనించాలి. ఏదైనా చేయకముందు, మాట్లాడకముందు ప్రార్థించాలి. పాలు ఎంగిచ్చగా ఒకటే చెప్తారన్నమాట, నేను ఏదైనా చేయకముందు, మాట్లాడకముందు ప్రార్థిస్తాను. హల్లెలూయా. వింటున్నారా? ఏదైనా చేసే ముందు అంటే ఆ పని చేయకముందే ప్రార్థన. ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడకముందే ప్రార్థన. ఇది ప్రక్రియలు కలిగినటువంటి భేదం. మనం యేసుక్రీస్తు జీవితాన్ని ఒకసారి ధ్యానించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడూ క్రియలు చేశారని, ఆయన ప్రతీకారం ఎన్నడూ చేయలేదని మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటుంటాం. మనం ప్రతీకారం చేయదలిసినప్పుడు ప్రజలు, పరిస్థితులు, స్థితిగతులు అన్నీ కూడా మన స్వాధీనంలో ఉండాలని చూస్తాం. అయితే మనం ఒక కార్యం చేసేటప్పుడు మనలను ఆవరించి ఉన్నటువంటి పరిస్థితులన్నీ మన స్వాధీనంలో ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువు రోమ అధిపతి అయినటువంటి పొంతు పిలాతు ముందు తీర్పుకు నిలబడినప్పుడు చూసినట్లయితే ఆ తీర్పుకు నిలబడినప్పుడు కూడా పరిస్థితులను ఆయన తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరి పరిస్థితులకు లోబడలేదు. అలాగే ఈరోజు నీకు నాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా మనం ప్రక్రియ జరపకుండానట్లుగా దేవుని యొక్క చిత్తాన్ని కనుగొంటూ ఉంటాం. మనం ప్రార్థనలో జీవించినంతకాలం క్రీస్తు మనసు కలిగి ఉన్నామని మనం ఎరుగుతాం. ప్రార్థన పూర్వకంగా చేసే ప్రతిదీ కూడా క్రీస్తు మనస్సు ద్వారా జరిగించబడుతుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం ఒక నిర్ణయం చేసుకున్నప్పుడు అది దేవుని చిత్తం అని ఎరిగి మనం దేవుని కొరకు పని చేస్తున్నాం అన్నటువంటి నిశ్చల భావంతో
ధైర్యంగా నిలబడగలుగుతాం. ఇప్పుడు ప్రార్థనాపూర్వకంగా చేస్తే ఇంకా ఏమి ప్రార్థించకుండా మన ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతే ఫెయిల్ అవుతూ ఉంటుంటాం, మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటుంటాం. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న మీరు ప్రత్యేకించబడిన వారు. అపోస్తుల కార్యంలో మనం చూస్తున్నట్లయితే మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థనా సమయం అని ఉంటుంది. సో నిజంగా ఈ సమయంలో మీరంతా కూడా మరి ఆ సమయంలో ఉన్నందుకు చాలా ధన్యులు. అంతకు మించి ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మొట్టమొదటి గంట దేవునితో గడపడం వెరీ 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 పవర్ఫుల్ టైం. ఏదైనా ఫెయిల్ అవ్వండి కానీ ఎర్లీ మార్నింగ్ దేవుని సందులో గంట సేపు గడపడం మిస్ అవ్వద్దు. అలాగని చెప్పి 10 గంటలు గడపమని కాదు, కానీ యూట్యూబ్ ద్వారా వచ్చేటువంటి మాటలు, లైవ్ కార్యక్రమాలు ఒక గంట గంటన్నర మించి మీరు ఉండకుండా, మరి వస్తానుంటాయి లైవ్లు 5-6 గంటలు వస్తానుంటుంటాయి. 5-6 గంటలు అక్కడ గడపడం కాకుండా మీరు ఏం చేయాలంటే ఒక గంట గంటన్నర ఎంకరేజింగ్గా, ప్రోత్సాహకరంగా ఆ లైవ్లో పాలు పంచుకుని, ఏదో స్పెషల్గా నెలకు ఒక రోజు ఏదైనా అయితే పర్వాలేదు కానీ, లేకపోతే వారానికి ఒక రోజు అయితే పర్వాలేదు కానీ, మీరు ప్రతిరోజు కూడా ఈ యొక్క మరి ఆ యూట్యూబ్లోనే రోజుకి ఒక 10 గంటలు గడపటం కాదు. ఏ లైవ్ చూసినా గంట గంటన్నర మించకుండా గడపండి ప్రియులరా. మరి అలాగైతే బ్రదర్ ఆల్ నైట్ ప్రేయర్లో ఓకే, ఎక్కువ సమయం మీరు గడపవచ్చు. అందుకని ప్రతిరోజు కూడా మనం ఏం చేయకుండా అలాగా ఫోన్ పెట్టేసుకుని యూట్యూబ్లో వచ్చేది వింటే సరిపోతుంది అన్నట్టు ఉండకూడదు. దేవుడు మీ నుంచి కూడా ఆశిస్తాడు, మీ నోటి నుంచి కూడా ఆశిస్తాడు. కాబట్టి మీతో సమయాన్ని కూడా ఆశిస్తాడు దేవుడు. కేవలం వినటం మాత్రమే కాదు, కానీ విన్నటువంటి విషయాల్ని మన జీవితంలో అమలు చేయాలి, విన్నటువంటి జీవితాన్ని అప్లై చేయాలన్నమాట. కాబట్టి ఎంతసేపు వింటూ అలా యూట్యూబ్ పెట్టుకుని మనం సమయాన్ని గడిపేసాం, దేవుని సందులో గడిపేసామని మీరు అనుకున్నట్లయితే, అందుకనే నేను ఇన్వాల్వ్మెంట్ చేపిస్తూ ఉంటుంటాను ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు కూడా. యేసయ్య మీకు స్తోత్రం అని మీరు చెప్పాలి, ఆమెన్ అని మీరు చెప్పాలి. అదేంటంటే ఇంటరాక్షన్ అంటారన్నమాట, ఇన్వాల్వ్మెంట్ అంటారు. సో ప్రార్థన అనేది కూడా ఏంటంటే అది మోనోలాగ్ కాదనమాట, డైలాగ్ అంటారనమాట, ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ. సో ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలంటే మనం ఏదో పరలోక ఉందని మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును గాక ఆమేన్ అట్లాగని కాకుండా, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగానే దేవునితో మనం ఎలాగైతే ఒక వ్యక్తితో మాట్లాడతామో సేమ్ ఆ వ్యక్తి మళ్ళీ మనకు రెస్పాండ్ అవుతారో అలాగే మనం దేవునితో మాట్లాడుతూ ముందుకెళ్ళాలి. సో మధ్యాహ్నం దేవుని సందులో గడపడం మంచిదే, సాయంకాలం దేవుని సందులో గడపడం మంచిదే. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ డే ప్రారంభించబడకముందే, నీ దినచర్య ప్రారంభించబడకముందే ఎర్లీ మార్నింగ్ మొట్టమొదటి సమయం కనీసం గంట సమయం దేవునితో గడిపినట్లయితే ఆ రోజంతా నీకు ఎదురయ్యే సమస్యలు, శోధనలు, బాధలు ఇవన్నీ కూడా ఎదిరించి జయించే సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మధ్యాహ్న సమయంలో మరి పాలయంగిచ్చ గారు కూడా ఆయన యొక్క ప్రశస్తమైనటువంటి ప్రభును, రక్షకుడైన యేసుక్రీస్తు దగ్గర ఏకాంతంగా చేరి ఆయనతో సహవాసం చేస్తూ ఉండేవాడంట. గొప్ప గొప్ప భక్తులంతా కూడా ఏదో గంట సేపు ప్రార్థన చేసి ఇట్లాగా అయిపోయినాడు కాదు, మధ్యాహ్నం కూడానంట. మధ్యాహ్న సమయంలో కూడా మరి పాలయంగిచ్చ గారు దేవునితో గడిపేవారంట, సహవాసం చేసేవారంట. ఈ దినాల్లో చూసినట్లయితే చాలా బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి కదా, సంఘం పెరిగే కొలది, ఇవన్నీ పెరిగే కొలదిని. ఎప్పుడైతే ఆయనకి సంఘం పెరిగిందో ఆయన ఏం చేశారంటే పాస్టర్లని నియమించడం జరిగింది అనమాట. వాళ్ళకి పనులు అప్పగించడం జరిగింది. సో దేవుడు ఏం చేశాడంటే దేవునికి దగ్గరగా ఉండమని చెప్పారంట. సో పాలయంగిచ్చ గారు చాలా పనులు పక్కన పెట్టి దేవుని వైపు ఆకర్షించుకున్నాడంట, దేవుని వైపు వెళ్ళటం జరిగిందంట. చూడండి, గొప్ప భక్తులు కానీ లేకపోతే చాలా బలంగా వాడబడిన సేవకులు కానీ ఎవరైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ సమయాన్ని దేవుడితో ఒంటరిగా ఎక్కువ సమయం గడపాలని వాళ్ళు ఆశపడుతూ ఉంటుంటారు. హల్లెలూయా.
ఎప్పుడైతే దేవునితో ఎక్కువ సమయం గడిపామో నీకున్న ఎన్ని సమస్యలైనా, నీకున్న ఎన్ని ప్రతికూల పరిస్థితులైనా, నీకున్నటువంటి ఎన్ని బంధకాలైనా సరే వాటిని జయించే సామర్థ్యాన్ని, ఆ పనులన్నీ నిర్వర్తించడానికి తగినటువంటి సమయాన్ని మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. మనం ఏదైనా ఒక పనిని బయట చేయాలనుకున్నప్పుడు ముందు దేవుని సన్నిధిలో గడిపి ఆ పని చేస్తామనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఆ పని చేసేటువంటి సామర్థ్యాన్ని దేవుడు చాలా తక్కువలో ఇచ్చేస్తాడనమాట. మనకి చాలా తక్కువ సమయంలో అయిపోతుంది. మనకి యాక్చువల్గా ఆ పని చేయాలంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. కానీ మొట్టమొదట అదే మన విజయానికి తాళపు చెవనమాట. మొట్టమొదటగా దేవుని సన్నిధిలో గడిపేసినట్లయితే సమయాన్ని అక్కడ గడపవలసిన సమయం మనకు అప్పుడు గడపవలసి ఉండదు. పనులకు పెట్టవలసిన సమయం ప్రభుతో గడిపితే. ఒక్కొక్కసారి పాల్ యాంగిచ్ గారి యొక్క అనుభవం ఏం చెప్పారంటే, మధ్యాహ్నం దేవుడు నన్ను పిలుస్తారు, అప్పుడు నేను ఆయనకు తప్పకుండా జవాబు ఇవ్వాలి. ఆయన తన ప్రజల నిమిత్తం, పరిచర్య నిమిత్తం ఏ సమయంలో పిలుస్తారో, మరి దేవునితో సహవాసంకై ఎప్పుడు రమ్మంటారో నాకు తెలియదు. అయితే నా సమయంలో ప్రభు బిడ్డలకు చేసే పరిచర్య కంటే ప్రభుకు చేసే పరిచర్య ప్రథమ స్థానం ఇస్తానని పాల్ యాంగిచ్ గారు చెప్పారు. ఇది గమనించాలి. ప్రభు బిడ్డలకు చేసే పరిచర్య కంటే ప్రభుకు చేసే పరిచర్యకే ప్రథమ స్థానం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా అద్భుతమైన విషయం. ప్రజలకు చేసే పరిచర్య కంటే ప్రభుకు చేసే పరిచర్యకే ప్రథమ స్థానం ఇవ్వాలి మనం. కానీ మనం ఏం చేస్తామంటే ప్రజలతో సమయాన్ని ఎక్కువ గడపడానికి ఇష్టపడుతూ ఉంటుంటాం. ప్రజల కోసం ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటుంటాం. కానీ ప్రభుకి చాలా సమయాన్ని మనం తక్కువ కేటాయిస్తూ ఉంటుంటాం. హల్లెలూయా. మరి ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి బలపరచడని నేను నమ్ముచున్నాను. ఇవి చాలా అమూల్యమైన విషయాలు. ప్రార్థన విజయానికి ఇవి తాళపు చెవి లాంటివి అన్నమాట. మన ప్రార్థన విజయవంతంగా ఉండాలి, ప్రార్థనలో విజయం సాధించాలంటే ఇలాగ మనకంటే ముందున్న గొప్ప భక్తుల యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క అనుభూతులు మనం చాలా జాగ్రత్తగా ధ్యానించినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి ఫలితాలు మనం చూడగలుగుతాం. బలపరచబడ్డారా? ప్రార్థన ఉజ్జీవానికి తాళపు చెవి. ఈ విషయంలో కొంచెం ముందుకెళ్దాం. మరి పాల్ యాంగిచ్ గారు చాలా గొప్ప సేవకులు కాబట్టి, గొప్ప దేవుని బిడ్డ కాబట్టి ఆయన యొక్క అనుభవాలన్నీ మనకి ఆధ్యాత్మిక మేలుకొల్పునిస్తాయి. సో ఇక నుంచి మీరంతా కూడా ప్రార్థించడందు పట్టుదల కలిగి ఉండాలి. అటువంటి భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడి క్రింద వారందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.